హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడలాగున్నా. మహోన్నతుడా, నీ నామానికి వందనాలు. గతించిన దినాన్ని ప్రభు నాయన, వారు భూమిని తలక్రిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారు అని ప్రభు మాట నుంచి కొన్ని విషయాలు ప్రభు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు. ఈ దినాన్ని కూడా ప్రభు నాయన మా జీవితాల్లో మీరు మాట్లాడబోయే విషయాన్ని సూటిగా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రభు వచ్చిన కొంతమంది అయినప్పటికీ నీ వాక్యాన్ని పదులుపరుచుకొని ప్రభా నీ వాక్యంలో ప్రభానైనా వాళ్ళు నిలిచి ఉండి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా చేత పట్టుకుని ప్రభా చీకటి లోకంలో ప్రభా నాయన వాళ్ళు పనిచేయటట్లు నీ వెలుగును విస్తరించేటట్లు సహాయం చేయమని ప్రభా మీరే ప్రభా మహిమపడమని నన్ను మరుగుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యుణ్ణి ఎన్నుకునే విషయంలో చాలామంది అనుకుంటారు, ఈ రోజుల్లో యేసు ప్రభు లాంటి గురువు ఉంటే కనుక ఎన్ని లక్షల మంది శిష్యులు అవుతారు? ఎన్ని లక్షల మంది శిష్యులు అవుతారు? చెప్పలేనంత శిష్యులు అవుతారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఏ విషయాల్లో అయినప్పటికీ సరితూగే వ్యక్తులు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆ రోజుల్లో యేసు ప్రభు ఎంతమందిని ఎన్నుకున్నాడంటే 12 మందిని శిష్యులు మాత్రమే ఎన్నుకున్నాడు. దాంట్లో ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ 11 మీదే, ఆ వ్యక్తుల మీదే ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని వాళ్ళ మీదే పెట్టి 40 రోజులు వాళ్ళని బలపరిచి ఏం చేస్తారండి, ఈ లోకాన్ని ఆయన నుంచి ఆరోహణమయ్యి వెళ్ళిపోయాడు. సో ఈ 11 మంది యొక్క భారభరితమైన యొక్క సేవను నమ్మి ఇచ్చిన సేవను వాళ్ళు బూది గంతముల వరకు వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళారు. హల్లెలూయా. సో ఎంతమంది ఉన్నామని కాదు, దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు నీ భుజాల మీద వేసుకుని వెళ్ళగలవా? దేవుని యొక్క దర్శనాన్ని నీ భుజాల మీద వేసుకుని వెళ్ళగలవా? వెళ్తే కనుక ఒక్క మనిషి అయినా కానీ ఈ భూమిని తలక్రిందులు చేసే సామర్థ్యత దేవుడిచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ దర్శనాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన దర్శనాన్ని మనం పోగొట్టుకోకూడదు. దర్శనం లేని వ్యక్తి గమ్యం లేని వ్యక్తి అని అంటారు. దర్శనం లేని వ్యక్తి గమ్యం లేని వ్యక్తి. దర్శనం లేకుండా ఉంటే కనుక నువ్వు ఏ గమ్యానికి వెళ్ళాలో నీకే తెలియదు. కాబట్టి గమ్యం లేని వ్యక్తికి దర్శనం లేని వ్యక్తి ఒకటే. కాబట్టి గమ్యము దర్శనము రెండూ కూడా తెలిసిన వ్యక్తిగా మనం జీవించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఎందుకు గమ్యం లేకుండా దర్శనం లేకుండా జీవిస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన విధానంలో, జీవన ప్రయాణంలో వాళ్ళకి సరైన అవగాహన లేక వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. సరైన అవగాహన లేక. ఒకవేళ కనుక బెంగళూరు నుంచి నువ్వు ఆంధ్ర వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు ఏ బస్సు పెడితే ఆ బస్సు ఎక్కవో, ఏ ట్రైన్ పెడితే ఆ ట్రైను ఎక్కో. ఎందుకని? అవి గమ్యానికి నీకు తీసుకెళ్ళవు. ఏదైతే నీకు గమ్యాన్ని తీసుకెళ్తాదో ఆ ట్రైనే, ఆ బస్సు ఎక్కుతావు. దాంట్లో కూడా మరొకసారి ఏం చేస్తావు చూసా, ఫాస్ట్గా నిన్ను ఏది తీసుకెళ్తుంది, క్షేమంగా ఏది తీసుకెళ్తుంది. తర్వాత అన్ని క్షేమంగా ఫాస్ట్గా తీసుకెళ్ళినంత మాత్రాన మనకి సరిపోయిన డబ్బులు మనం పే చేయగలమా లేదా, అంటే ఎకనామికల్గా కూడా అది మనకు సరిపోతుందా లేదా, ఇవన్నీ మనం చూసుకుని చాలా జ్ఞానవంతుగా మనం ఏం చేస్తాం, చూస్ చేసుకుంటాం మన ప్రయాణాన్ని. అవునా కాదా? కాబట్టి నీవు నీ జీవిత విధానంలో ప్రయాణించేటప్పుడు
నీకు నీ మార్గానికి ఎవరు, నీకు గమ్యం ఎవరు అని అంటే కనుక సరైన దర్శనం, సరైన యొక్క మార్గనిర్దేశం తెలియకుండా నీ ప్రయాణం జరిగించాలంటే చాలా కష్టం. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, 119వ కీర్తన 105వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుదాం. 119:5 వచనం, Psalms 119:105. నీ వాక్యము నా పాదములకు 119 का 105. ఓకే, చదవండి బ్రదర్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తనాకారుడు ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము. పాదాలు దేనికి సూచన? జీవన విధానంలో నడిచేదానికి సూచనగా ఉంది. పాదాలు దేనికి సూచన? నడతకు, ప్రయాణానికి, గమ్యం చేరడానికి, దానికి సూచనగా ఉంది. అయితే ఈ లోకజ్ఞానం బట్టి నువ్వు ఏది పడితే అది నీ పాదాలకి వెలుగుగా ఉంచుకుంటే కనుక నరకానికి వెళ్ళడానికి అవి సిద్ధపడతాయి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మార్గము కూడా అది నరకానికి తీసుకువెళ్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఒకటే నిన్ను సరైన గమ్యస్థానానికి నిన్ను తీసుకెళ్తుంది. సో కాబట్టి పాదాలకి ఏది కావాలంటే వాక్యం కావాలి. ఏం కావాలి? వాక్యం కావాలి. తర్వాత ఏమంటాడానంటే నా మార్గమునకు వెలుగే ఉన్నది. ఆ మార్గంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వెలుగై ఉన్నప్పుడు మాత్రమే ఆ మార్గంలోనికి వెలుగై ఉంటావు. హల్లెలూయా. యోహాను సువార్త 15-16 చదివితే కనుక పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనుషుని యొక్క జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు కొన్ని మాటలు రాయబడి ఉంటుంది. ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ మేము సర్వసత్యములోనికి నడిపించును అని ఉంటుంది. ఎలా నడిపిస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఒకవేళ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కూడా మనుషుల జీవితాలలో ప్రభావితమైన కార్యాన్ని జరిగించలేకపోతే కనుక క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించడం, బ్రతకడం, లేకపోతే నీ గమ్యానికి చేరడం అనేది చాలా కష్టం. చాలామంది ఏమవుతారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనకు సరిపోతుంది, ఆయన మనల్ని నడిపిస్తాడు అని అంటారు. కానీ అది సగం సత్యం మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు, కానీ తనంతటగా తాను ఏమీ బోధించడం. నా బైబిల్లో రాయబడింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వము సంపూర్ణమైన దేవుడు, సత్యము గల దేవుడు, సామర్థ్యత గల దేవుడు, కానీ తనంతటగా తాను ఏమీ బోధించడు. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా తన శిష్యులతో మాట్లాడిన విషయం ఏంటంటే ఆయన నా వాటిని తీసుకుని మీకు బోధించును అని ఉంటుంది. హల్లెలూయా. చదువుతారా మాటనే? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. 16 అధ్యాయంలో 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కీర్తనాకారుడు ఏమన్నాడు? నా పాదములకు దీపమై ఉన్నావు ప్రభువా, నీ వాక్యం నా పాదములకు దీపమైంది, నా మార్గమునకు వెలుగై ఉంది.
అని సంబోధించిన వాక్యం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, వాక్యము పరిశుద్ధాత్మ రెండూ కూడా నీ జీవితంలో నా జీవితంలో సంపూర్ణంగా పనిచేయనంత వరకు ఏ వ్యక్తి కూడా పరిపూర్ణమైన క్రైస్తవత్వంలో కానీ లేదా పరిపూర్ణమైన క్రైస్తవునిగా జీవించలేడు, లేకపోతే తన దర్శనంతో ముందుకు వెళ్ళడానికి సాధ్యపడదు. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడంటే కింద చదివాడు, ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు తనంతటగా తానే ఏమీ బోధింపక. ఉందా లేదా అంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడో, కానీ తనంతటగా తాను ఏ బోధించడో. ఎవరు బోధిస్తాడంటే యేసు ప్రభు చెప్పిన ఆ వాక్యం అనే దానిని నీ జీవితంలో ప్రభావితమైన శక్తివంతంగా పనిచేసి ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే ఎన్లైట్మెంట్ అంటే నీ హృదయంలో వెలుగు కావాలి, నీ జీవితంలో వెలుగు కావాలి. వెలుగువంతమైన జీవితం, జయవంతమైన జీవితం జీవించాలనుకుంటే కనుక రెండు విషయాల మీద ఆధారపడుతుంది: వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఏమంటాడంటే బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా. సంఘాలలో పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యత, లేకపోతే సంఘములో వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అనాయింట్మెంట్, ద పవర్ ఆఫ్ ద అనాయింట్మెంట్, దేవుని యొక్క సామర్థ్యత కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఏ వ్యక్తి అయినా ఏ సంఘమైనా లేకపోతే కనుక వాళ్ళు సర్వసత్యంలోనికి నడిపింపబడలేరు. వారు సర్వసత్యంలోనికి నడిపించలేరు. కాబట్టి మనకు మధ్య ఉన్న విజన్ 2030 ఒక విజన్ చూస్తే కనుక 1000 మెంబర్స్ రావాలనుకుంటే కనుక నేను అంటాను 2030 దాకా కాదు, కానీ 2028లోనే మనం దాన్ని రీచ్ అవ్వచ్చు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభావితమైన వాక్యము నీలో పనిచేస్తున్నప్పుడు ఆ వాక్యానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని నీలో సంచరించినట్లుగా, నీలో ప్రభావితంగా పనిచేసేటట్లుగా వాక్యముతో కూడిన నడిపింపు నీలో ఉంటే కనుక ఖచ్చితంగా మనం 2028లోనే ఆ యొక్క గమ్యానికి మనం చేరుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో అంతే ప్రాముఖ్యము పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో అంత ప్రాముఖ్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే రాబోతు దినాల్లో ఏ విధమైన ఆటంకాలు వస్తాయో, ఏ విధమైన శ్రమలు వస్తాయో, ఏ విధమైన విషయాల గుండా అంటే పరిస్థితుల గుండా మనం ప్రయాణించాలో మనకు తెలియనప్పుడు రాబో సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా మనకి తెలియజేసి ఆ ఆటంకాలని, ఆ ఎంట్రన్సెస్ అన్నిటిని, ఆ పెర్సిక్యూషన్స్ అన్నిటిని తట్టుకుని దేవుని యొక్క గమ్యానికి చేరేటట్లు ఆయన మనకి చేస్తాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టి వెళ్తలేదు. మీరు అనాథలు కాదు. నేనుంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది అనుకుంటున్నారేమో. నేనుండుట మంచిది కాదు అని అన్నాడు ఆయన. ఎవరు? యేసుప్రభు అన్నాడు, నేనుండుట మంచిది కాదు, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదరణకర్తకు నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతిలోనికి నువ్వు సమర్పించుకున్న దినాన్న ఆయన నువ్వు వాక్యములో ఎదుగుతున్నప్పుడు ఆ వాక్యము ద్వారా నువ్వు ఏమవుతావంటే సర్వసత్యములోనికి నువ్వు నడిపింపబడతావు. హల్లెలూయా. చూడండి 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటను చదువుతాం మనం. 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను మీకు సత్యమే చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. హల్లెలూయా. సంఘం యొక్క చరిత్రను మనం చూసుకుంటే కనుక, లేకపోతే పూర్వ దినాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా ఇవ్వబడిన ప్రవచన వాక్యం యొక్క సారాంశాన్ని మనం చూసుకుంటే కనుక ఆయన చాలా సిస్టమేటిక్గా అంటే క్రమబద్ధంగా తాను ఈ లోకంలో జరగబోయే ప్రతి కార్యాన్ని పిన్ పాయింట్లీ ఈజ్ ఎ డిజైన్డ్ వెల్ డిజైన్డ్ ఇన్ ద మినిస్ట్రీ. హల్లెలూయా.
దేవుడు తన యొక్క సేవా కార్యక్రమాలలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆయన సంకల్పాన్ని ప్రతి పిన్ పాయింట్గా ఆయన డిజైన్ చేసినట్టుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, పెంతెకోస్తు దినాన్న మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి కారణం ఏంటంటే అది ముందుగానే ఆయన మనకే చేశాడు. 40 దినాలు పస్కా దినాన్ని అయిపోయిన తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత పెంతెకోస్తు దినాన్న వచ్చినప్పటికీ దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుని దిగి వచ్చాడు. దానికి ముందుగానే ప్రవక్తల చేత ఏం చేశాడు? ప్రవచనం చెప్పించాడు. యోవేలులో జరిగిన ఆ యొక్క ప్రకటన గ్రంథం ప్రవచనం యొక్క వాగ్దానము సంపూర్ణంగా నెరవేరడానికి ముందుగానే ఆయన ప్లాన్ చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఒక సంఘము లేక ఒక వ్యక్తి తన జీవితంలో తాను చేరబోతున్న గమ్యానికి ఒక దర్శనం కావాలి అని అడగాలి దేవుని దగ్గర. గాడ్ ఏం చేయలేదు, ప్రభువా నాకు దర్శనం ఇవ్వు ప్రభువా. నేను ఒక దర్శనం కలిగి జీవించే వ్యక్తిగా ఉండాలి. ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గమ్యానికి చేరే విధంగా నేను ప్రయాణించాలి అని అన్నప్పుడు మనకు దర్శనం ఇచ్చాడు దేవుని యొక్క దాసుని. అవర్ చర్చ్ విజన్ రాస్తుందా లేదు అక్కడ? అవర్ చర్చ్ విజన్ అంటే చర్చ్ విజనే నీ విజన్, నీ విజనే చర్చ్ విజన్. ఇద్దరిని వేరు చేసి చూడగలమా? సంఘంలో సంఘ సభ్యుని వేరు చేసి సంఘం చూడగలమా? చూడలేం. సంఘము సంఘ సభ్యులు ఇద్దరూ కలిపి సంఘముగా ఏర్పడినప్పుడు మనకి ఇవ్వబడిన దర్శనం ఏంటంటే 2030 వాటికి 10,000 మంది, అదంటే 1000 మెంబర్స్, 10,000 అన్నారు సూత్రం. హల్లెలూయా. అది కూడా అయిపోతుంది. 1000 మెంబర్స్నే మనం చర్చి కావాలి. కారణం ఇప్పుడు దాకా మనం గురుచూచి పరిగెట్టలేదు. గురుచూచి పరిగెత్తితే కనుక కనీసం మన విన్నర్ కాకపోయినా రన్నర్ అయినా మిగిలిపోదుమేమో. విన్నర్ కాకపోయినా కానీ రన్నర్కైనా పడిపోదు. మనకు బహుమతి దొరకపోయినా కానీ కన్సోలేషన్ ప్రైజ్ అయినా దొరుకుతున్నాము. కన్సోలేషన్ అంటే తెలుసా? ఓదార్పు కలగడానికి ఇచ్చే బహుమతి. అంటే ఈ రెండిట్లో కూడా మనం దూరంగా ఉన్నాం. సో బ్యాడ్. చాలా చాలా. ఎందుకంటే దర్శనముతో పరిగెత్తినప్పుడు ఒకవేళ దర్శనములో పరిగెత్తే సమయంలో మనకి కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. ఒక్కోసారి ఆటంకాల్లో మనం ఏం చేస్తామంటే పడిపోయి లేస్తూ ఉండొచ్చు. కాకపోతే 2030 దాకా మనం ఆగవలసిన పని లేదు. ఒకవేళ ఆ దర్శనం లేకపోతే, అదే దర్శనం లేకపోతే 2030 కాకపోతే 2032లో మనం రీచ్ అవ్వచ్చు. కానీ అంతకు ముందు దినాలు మరి ఏం చేసాం? మనం సంఘంలో కూడుకోలేదా? సంఘంలో ఆరాధించలేదా? సంఘంగా మన వాక్యం వినలేదా? సంఘంగా పాటలు పాడలేదా? సంఘంగా ప్రభు భోజనం తీసుకోలేదా? సంఘంగా మనం సహవాసంలో ఉండలేదా? ఉన్నాం. కానీ మనకి ఒక దర్శనంతో మనం పరిగెత్తలేదు కాబట్టి మన యొక్క విజన్ని మనం అందుకోలేకపోయాం. కానీ దేవుడు రివైవల్ ద అగైన్ హిస్ దర్శనం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మళ్ళీ రివైవల్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఆ యొక్క దర్శనాన్ని మనకు ఇచ్చినప్పుడు దానికి అర్థం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక్క మాట చెప్తే ఇంపార్టెంట్, కానీ 2 మార్లు దాన్ని తీసుకొస్తే కనుక అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనం ముందు చేరలేకపోయామేమో, కానీ దినాలు మనకున్నాయి. హల్లెలూయా. సమయం మనకుంది. హల్లెలూయా. దేవుడు ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు సహాయం మనకి ఒక సంఘంగా ఏర్పరిచాడు. హల్లెలూయా. పరిగెత్తి ఆ యొక్క దర్శనాన్ని మనం పోగొట్టు. కాబట్టి పరిగెత్తే ముందు 2 విషయాలు గుర్తుపెట్టాలి. ఏంటంటే వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 2 సంపూర్ణంగా నీ జీవితంలో పనిచేయాలి. హల్లెలూయా. వాక్యము లేకుండా నువ్వు పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే నీ గమ్యానికి నువ్వు చేరుకోలేవు. వాక్యమే ఉండి పరిశుద్ధాత్మ లేకుండా ఉంటే కనుక నీ గమ్యాన్ని చేరుకోలేవు. చాలామంది ఇదే ఉన్నారు. చాలామంది విడిపోవడానికి కారణం ఏంటంటే పెంతెకోస్తులు అంటారు మాకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు కావాలి. నిజమే, పరిశుద్ధాత్మ ఈ యుగానికి దేవుడు మనకిచ్చిన ఆదరణకర్త. ఆయన చేతుల్లో సంఘం రూపుదిద్దుకోవడానికి మనకిచ్చిన గొప్ప అవకాశం. మనం దాన్ని పొందుకోవాలి, అభిషేకింపబడాలి, మనకు ముందుకు వెళ్ళాలి. కానీ వాక్యాన్ని మాత్రం మనం నెగ్లెజెన్స్ చేయకూడదు. వాక్యానికి మాత్రం మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాక్యం అనేది మన జీవితంలో అది ఒక భాగమైపోవాలి. ప్రొటెస్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను రక్షింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడే. కానీ అభిషేకం ఉందా, లేక అదంటే వరాలు ఉన్నాయా, లేకపోతే అదంటే భాషలు ఉన్నాయా, లేకపోతే అద్భుతాలు జరుగుతున్నాయా, మేము నమ్మం. వాక్యమే మాకు ఇంపార్టెంట్ అంటారు. సో ఇన్బ్యాలెన్స్.
అది ఇన్బ్యాలెన్స్. వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కూడా ప్రభావితంగా ఒక సంఘంలో ఒక వ్యక్తిలో పనిచేసినప్పుడు మాత్రమే ఆ సంఘము ఫ్రూట్ఫుల్నెస్ ఇస్తుంది. అది ఫలవంతమైన సంఘంగా ఉంటుంది, దర్శనం పొందిన సంఘంగా ఉంటుంది, గురిని చూసి పరిగెత్తే సంఘంగా ఉంటుంది. దేవుడి దగ్గర మనం గొప్పగా చెప్పు, ప్రభువా నీ ఆదరణకర్తతో మేము సర్వసత్యంలోనికి మేముతో పాటు మా సంఘం కూడా నడిపించాం, మాకు ఇచ్చిన దర్శనాన్ని మేము పూర్తి చేయడానికి, దాన్ని తొడముట్టించడానికి మాకు సహాయం చేసామని చెప్పగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రెండో విషయం వచ్చినప్పటికీ ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, దేవుని యొక్క ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ అంటే చర్చ్ యొక్క నిర్మాణంలో ప్రతి ఒక్క వ్యక్తి తనంతడుగా తాను సరిచూచుకుంటూ ఎడిఫై అవుతూ, అంటే సవరణ చేసుకుంటూ ముందుకి జీవించాలి. లేకపోతే కనుక మనం పరిగెత్తుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, పక్కోడు మనకంటే ముందుకు వెళ్తున్నాడు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే మన పరుగు ఇంకా ఫాస్ట్గా చేయాలి. హల్లెలూయా. అందుకనే రన్నింగ్ రేసులు ఏం చేస్తారంటే టైం బాండ్ పెడతారు. తెలుసా మీకు అది? టైం అంటే ఎంత టైంలో నువ్వు రీచ్ అవుతావు అనే విషయాన్నే వాళ్ళు గమనిస్తారు. నాలంటూ ముసలోడు రన్నింగ్ రేస్ చేయాలనుకుంటే కనుక నేను రీచ్ అవుతాను ఏది గోల్కి, కానీ ఇప్పుడంటే అందరు 5 minutes అవుతే నేను అరగంటలో, అందరు 15 minutes అవుతే నేను 1 hourలో. సో దానికి ఏమైనా విలువ ఉందా? దానికి ఏమైనా విలువ ఉందా? లేదు. అంటే దర్శనం ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దర్శనం ఉంది. ఆ దర్శనానికి నువ్వు అందుకోవడానికి నువ్వు పరిగెత్తాలి. కాకపోతే ఆ దాంట్లో ఏం చేస్తానంటే టైం బాండ్ కూడా ఉంది. ఆ సమయంలోనే నువ్వు ఆ సమయంలో కూడా అందరికంటే ముందుగా నువ్వు పరిగెత్తాలి. అవునా కదా? దాంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్లో కూడా మనకు ఫస్ట్ బహుమతి కూడా తప్పిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో టెక్నాలజీ ఉండేది కాదు. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత ఎలాగుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్స్ కూడా మనకే తెలిసిపోతుంది. కెమెరా సిస్టమ్స్ అలాగా ఉన్నాయి, కానీ ఉన్నాయా లేదా? చాలా పర్ఫెక్ట్గా యాక్యురసీ పెడుతున్నారు. ఒక్క కాలు కొద్ది ముందుకు వచ్చినా కానీ క్రికెట్లో చూస్తే కనుక వికెట్ పడిపోతున్నప్పుడు నిజంగా బాల్ తగిలిందా లేదా చూస్తారా లేదా? థర్డ్ అంపైర్ 3-4 సార్లు వెరిఫై చేసి ఎస్ అవుట్ అని ఇస్తాడనమాట. అంటే అంత టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి టైం బాండ్ ఉంది, గురి తెలుసు మనకి, పరిగెడుతుంది. కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వాక్యం కూడా ఉంది. కాకపోతే మనం ఒకసారి సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే కనుక ఆ గమ్యానికి మనం చేరుకోలేం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం చదువుతాం. Ephesians 4th chapter 11 and 12. పదకొండు 12. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే 11-12 నేను చదువుతాను, తెలుగులో చూడండి. ఏం రాసి ఉందంటే, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములో ఏకత్మ పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలిగిన వారి వరకు ఆయన ఇలాగు నియమించెను. హల్లెలూయా. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే మనమందరమును విశ్వాస విషయములో, అంటే ఎంతమంది అయితే మనం వస్తున్నామో మన విశ్వాస విషయములో డిఫరెన్షియేషన్ ఉండకూడదు. ఏమనకూడదు? మన విశ్వాస విషయంలో ఏ విధమైన భేదములు ఉండకూడదు. ఏ విశ్వాసంతో మనం ఉన్నామో, ఏ సంఘ కట్టబడికి మనం ఉన్నామో, ఏ సంఘం యొక్క విశ్వాస నియమంలోనికి మనం ఉన్నామో అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. లూథరన్స్లో సిఎన్ఐ సిఎస్ఐలో విశ్వాస ప్రమాణం ఉంటుంది, తెలుసా మీకు? నికీయ విశ్వాస ప్రమాణం, అపోస్తలుని విశ్వాస ప్రమాణం. అయ్యగారు ఎప్పుడు వెళ్ళలేదా మీరు ఎక్కడ? విశ్వాస ప్రమాణంలో వాళ్ళు నైసియా క్రీడ్స్ తెలుసుగా మనకి, నైసియా క్రీడ్స్ తెలుసు కదా, సంఘ పరీక్ష చేసినప్పుడు నైసియా క్రీడ్స్.
విశ్వాసం లూథరన్ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? ఓకే. లూథరన్ చర్చికి కానీ, సిఎన్ఐ చర్చి కానీ, సిఎస్ఐ చర్చి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు విశ్వాస ప్రమాణం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, ఆయన యొక్క కుమారుడును, ఆయన అద్వితీయ కుమారుడును, ఆయన చనిపోయి తిరిగి లేచి 3వ దినం తిరిగి లేచాడని, ఇలాగా వాళ్ళ విశ్వాస ప్రమాణం చెప్తారన్నమాట. విశ్వాసం అనే దాంట్లో సంఘానికి ఏ విశ్వాసంతో కట్టబడుతున్నారో అది ఆ విశ్వాసంలో ఎప్పుడూ కూడా భేదాలు అనేవి రాకూడదు. అప్పుడే మనం దర్శనానికి ముందుకు వెళ్ళగలం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారికి ఉన్న విశ్వాసం, అదే విశ్వాసంలో, అదే విశ్వాస యొక్క ప్రమాణంలో సంఘంలో ప్రతి వ్యక్తి కూడా అందిపుచ్చుకోవాలి. దాన్ని ఏం చేసుకోవాలి? అందిపుచ్చుకోవాలి. ఎందుకు అందిపుచ్చుకోవాలంటున్నానంటే కొన్ని దేవుడు తన దాసుల ద్వారానే మాత్రమే బయలుపరుస్తూ ఉంటాడు. ఆ దాసుని యొక్క దర్శనాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలి. నువ్వు అందిపుచ్చుకోకుండా ఆయనకు వచ్చిన దర్శనంలో నేనేం చేయను, ఆయనకున్న భారంలో నేనేం చేయను అనుకుంటే కనుక దర్శనంలో ముందుకు వెళ్ళలేవు నువ్వు. అర్థమైందా? అందుకని ఏమంటానంటే విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను క్రిస్టియాలజీ దీంట్లో వస్తుంది అనమాట. క్రీస్తు యొక్క జ్ఞానం విషయంలో చాలామంది క్రీస్తు యొక్క జ్ఞానం విషయంలో చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. మీ ధన్యత ఏంటో తెలుసా? సర్వసంపూర్ణ బైబిల్ యొక్క జ్ఞానం కలిగిన ఒక సేవకుడు మీకు పాస్టర్ అయి ఉండడం వల్ల మీకు చాలా ధన్యత. హల్లెలూయా. అది మీరు చీప్గా చూడొచ్చాము. కొన్ని విషయాలు అయితే కనుక కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటో తెలియదు, వాళ్ళకి అసలు త్రిత్వం గురించే వాళ్ళకి తెలియదు. ఇంకో విషయం చెప్పనా, క్రీస్తు గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే ఆంధ్రాలో ఒక పెద్ద యూనివర్సిటీ ఉందని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు వరకు క్రీస్తు యొక్క సంపూర్ణ జ్ఞానం విషయంలో వాళ్ళకి ఇప్పుడు కూడా తెలియదు. రీసెంట్గా డిబేట్లు పెడితే డిబేట్లలో మాట్లాడుతున్నాడు, చాలామంది వాళ్ళని సవాల్ చేశారు, మీకు తెలియకపోతే రండి మేము మాట్లాడతాం అంటే. యూనివర్సిటీలు దేవుని గురించి చెప్తున్నారు, కానీ క్రీస్తు విషయంలో మాత్రం వాళ్ళకి సరైన అవగాహన లేదు. క్రీస్తు విషయంలో సరైన అవగాహన లేదు. మీరు చాలా ధన్యమైన సంఘం ఇది. ఎందుకంటే అన్ని విషయాల్లో వడపోర్చి తరపోర్చి ఆరు తీరిన యుద్ధ అనేది సైనికుడు వలె మీ పాస్టర్ గారు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. గట్టిగా చెప్తారనుకున్నాను, అది కూడా చెప్పలేదు మీరు. నేను చెప్పే విషయం అంటే క్రీస్తు విషయంలో, జ్ఞానం విషయంలో అంటే వేరే యొక్క ఏ జ్ఞానము కూడా నువ్వు అడాప్ట్ చేసుకోకూడదు. అపోస్తులు ఏ విషయం అయితే నీకు బోధించారో, స్థిరపరిచారో, నీ చేతికి అప్పగించారో, సంఘంలో చెప్పబడుతుందో ఆ యొక్క క్రీస్తు విషయంలో ఉన్న జ్ఞానం విషయంలో ఏది కూడా నిన్ను ఇంటర్ఫేర్ చేయకూడదు. నిన్ను ఏం చేయకూడదంటే నిన్ను తారుమారు చేయకూడదు. ఉన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకున్న విషయాన్ని అట్టి పట్టుకుని ఉంచుకోవాలి. హల్లెలూయా. రెండో విషయం ఏం చెప్తున్నానంటే, మూడో విషయం ఏం చెప్తుంటే ఏకత్వము పొంది, వన్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్. నీ గురికి నువ్వు చేరుకోవాలనుకుంటే ఇంకా వన్నెస్ కావాలి. ఒకే మైండ్, ఒకే ఏకత్వం కలిగి ఉండాలి. అలా కాకుండా రెండు వివిధాలమైన ఆలోచనలు ఉన్నాయనుకో అది ఫెయిల్ అయిపోతుంది. లేకపోతే డివిజన్స్ వచ్చేస్తాయి. ఏమొచ్చేస్తాయి? డివిజన్ వచ్చేస్తాయి. కాబట్టి ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ నువ్వు పరిగెత్తలేకపోతున్నామో అనుకుంటే కనుక ఏం పర్వాలేదు, పరిగెత్తే వాళ్ళకి ప్రోత్సహించే మాటలు మాట్లాడు. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోతున్నామో పర్వాలేదు, ప్రభు నేను మీతో రాలేకపోతున్నాను, కానీ మీకు ఏ సహాయం కావాలని నేను తోడేస్తాను అనే యొక్క వాళ్ళ యొక్క గురిలో ఏకత్వం పొందు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్నెస్ లేకుండా, ఏకత్వం లేకుండా ఏ దర్శనం కూడా ముందుకు వెళ్ళదు. ఏ దర్శనం కూడా ముందుకు మనం తీసుకెళ్ళలేం. అవునా కదా? ఏదైనా అంటారు, ఇంట్లో అంటారు, ఒక మాట మీద ఉన్నానరా మీకు ఏదైనా జరుగుతుంది అంటారనరా. ఒక మాట మీద ఉండండి అంటారన్నమాట. కాబట్టి ఒక మాట మీద ఉంటే ఏమవుతుందంటే స్ట్రెంత్ అవుతుంది. ఏమవుతుంది? దానికి బలం పెరుగుతుంది. ఒక బలం
పెరుగుతుంది. ఇంట్లో విషయాలైనా, ఇంట్లో ఇద్దరు పార్టీలు మమ్మీ ఆరు అలా కూతురు ఒకటైపోయి ఆ తండ్రి వేరైపోయాడు అనుకో, అక్కడ ఏం జరుగుతుందా? జరగదు. చాలా ఏకత్వం కావాలి. కుటుంబాల్లో ఏకత్వం కావాలి, సంఘంలో ఏకత్వం కావాలి, దర్శనంలో కూడా ఏకత్వం కావాలి. హల్లెలూయా. కాబట్టి మూడో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏకత్వం పొంది తర్వాత ఏమంటే సంపూర్ణ పురుషులకు వరకు. సంపూర్ణ పురుషులకు వరకు అంటే దేవుని యొక్క కొలబద్ధతలో ఆయన కొలిచినప్పుడు దానికి అర్థం మీసాలు ఉన్నాయి, మంచి జవాన్గా ఉన్నాను, అట్టాకట్టగా ఉన్నాను, వాళ్ళకి అది దేవునికి పురుషుల లెక్కలోకి వచ్చి సంపూర్ణ పురుషులు అంటే దేవుని యొక్క కొలబద్ధతలో నీ యొక్క జీవితంలో కొలిచినప్పుడు ఆయన పరిపూర్ణత కలిగిన పవిత్రతకి సమరూపంగా నువ్వు వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణ పురుషుడిగా ఉండగలవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేసుకోవాలంటే సంపూర్ణ పొందేంత వరకు నేను అంటాను, ఇది 1 ఇయర్లో 2 ఇయర్లో వచ్చేదంత కాదు, ఈ జీవితాంత పరిగెత్తడంలో నేర్చుకునే ఒక ప్రక్రియ ఇది. హల్లెలూయా. నేను చెప్పగలవా, ఎంత బైబిల్ పండిత జ్ఞానం కలిగిన ప్రొఫెసర్ ఏంటిది స్టెఫెన్ గారు, అయ్యా మీరు సంపూర్ణంగా పురుషుడే అయిపోయారా? లేదు. ఒక్కొక్కసారి అన్నీ చదివిన తర్వాత కూర్చున్నప్పటికి ఏమవుతుందో ఏమో తెలుసా, నాకు ఏమి రాదనిపిస్తుంది. నాకేమొచ్చండి, నాకు ఏమి రాదు, నేను ఏం చెప్పగలను, ఏమి చెప్పలేను. అంటే అనంతమైన జ్ఞానంలో, అనంతమైన దేవుని యొక్క పరిపూర్ణత కలిగిన పవిత్రతలో, ఆ పరిశుద్ధతలోకి మనం సమరూపము రాలేం. కానీ సమరూపము అవ్వడానికి కావలసిన ఆ యొక్క మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. చెప్పడు కనుక హల్లెలూయా. ఆ మనసు లేకపోతే కనుక నువ్వు పరిపూర్ణ స్థితిలోకి నువ్వు చేరుకోలేవు. ఒక వ్యక్తి నన్ను అడుగుతూ ఉంటారో, చాలామంది ఒక వ్యక్తి గారు చాలామంది అడుగుతూ ఉంటారో, అయ్యా మరి దేవుడు మీరు మనిషి జన్మ పాపం కర్మ పాపంతో పుట్టాడు కదా, జన్మ పాపాన్నే దేవుడి యొక్క కర్మ పాపాన్ని రెండు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే పాపాలు క్షమించాడు కదా, మరి నువ్వు చనిపోయే ముందు పాపరహితుడిగా చనిపోతానికే నీకు ఏదైనా గ్యారంటీ ఉందా అని అంటే కనుక నేను అంటాను, ఐ హ్యావ్ నో గ్యారంటీ. పాపరహితుడిగా నేను చనిపోవడం అనేది సాధ్యము కానే కాదు. నేను ఒప్పుకోలేని పాపాలు చాలా ఉండొచ్చు. నేను చేసేసిన తర్వాత అది పాపం అని తెలియని విషయం కూడా నాకు ఉండొచ్చు. ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు. అలాంటప్పుడు నేను పరిపూర్ణం కలిగిన ఏ విధమైన పాపరహితుడిగా నేను చనిపోతానంటే దెర్ ఇస్ నో గ్యారంటీ. మరి నువ్వు ఎలాగెళ్ళగలవు అని అంటే నేను అంటాను, నేను పాపము చేయకూడదనే ఒక మనస్తత్వం పరిశుద్ధాత్మ దేవుడు నాకు కలిగించాడు కనుక దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్. గాడ్ ఈజ్ ప్రిఫర్ టు రీచ్ ద హెవెన్. హల్లెలూయా. నా మనసు ఏంటో తెలుసా, పాపముతో తాను క్రియలతో నాకు విరుద్ధమైన స్వభావం కలిగి ఉంది కాబట్టి దానితో నేను ఐక్యత్వం లేని కాదు కాబట్టి ఆ కులబద్ధత తీసుకునే దేవుడు ఏం చేస్తాడంటే పరలోక రాజ్యంలో నన్ను తీసుకెళ్ళడానికి ఆయన నన్ను ఏం చేస్తాడు, సంసిద్ధ చేస్తాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా చెప్పలేడు పాపరహితుడుగా నేను చనిపోతానని. చెప్పగలడా? చెప్పలేడు. ఏ వ్యక్తి కూడా. సడన్గా నువ్వు అంటాను చేసిన పాపం తెలియకుండా నువ్వు ఒప్పుకోకుండా ముందనే ఏ భూకంపం వచ్చి, గుజరాత్లో చాలామంది భూకంపం వచ్చి ఏమైపోయారు, రాత్రి చచ్చిపోయారు. అర్థమైందా? భూకంపం వచ్చి శుభ్రంగా పడుకున్నాడు, పొద్దున్న లేచినప్పటికీ శవాలు కలిసినాయి. ఆడు ఒప్పుకోవడానికి సమయం ఎక్కడ ఉందా? పోన్లే మీకే 104 జ్వరం వచ్చేసింది. అర్థమైందా? జ్వరం వచ్చేసినప్పుడు కొద్ది సమయం ఉంటుంది కాబట్టి ప్రభా 104 వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళిపోయాను, బతకను కలిపి నా పాపాలన్నీ క్షమించాయని కొద్దిగా సమయం దొరుకుతుంది, మనసులో కలుగుతుంది. అప్పుడు మనం ఎంత ప్రార్థన చేద్దామంటే నీ పాపి కూడా అంతలాగా ప్రార్థన చేయలేడు, అంతగా ప్రార్థన చేద్దాం మనం. ఎందుకంటే ఎప్పుడు అవుట్ అయిపోతాం మనకే తెలియదు కాబట్టి. కొన్నిసార్లు కరోనా వచ్చినప్పుడు అంత బాగా మాట్లాడాడు, అంతా బాగా తిన్నాడు, అన్నీ పొద్దున్న లేచినప్పటికీ టఫ్. అప్పుడు ఏం చేయగల? పాపరహితుడుగా నువ్వు చనిపోవడం సాధ్యమా? కాదు. కాబట్టి దేవుడు ఏంటంటే పరిపూర్ణముట వరకు అనే మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. పాపం చేయకూడదు, పాపంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు, పాప ఆలోచనలతో కూడా పాప క్రియలతో కూడా నాకు సంబంధం లేదు అని దిత్యాసతో ఏ వ్యక్తితో జీవితం మొదలుపెట్టాడో ఆ వ్యక్తి మాత్రం పరలోక రాజ్యానికి
వెళ్ళగలడు. హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణ సంపూర్ణతకు నేను వెళ్ళాలి అని ఆతృత ఉంటే కనుక, బాబు టైం అయిపోయింది రా ప్రార్థనకే అని చెప్పవలసిన పని లేదు. ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలకి సమయం అయిపోయింది నడు ప్రార్థనకి అని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంపూర్ణ అవ్వడానికి పరిగెత్తే వాళ్ళు కాబట్టి, ఆ మనస్తత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సమయానికి సచ్చికి వచ్చేస్తారు. హల్లెలూయా. కాబట్టి దర్శనాన్ని మనం కొనసాగించుకోవాలనుకుంటే కనుక 4వ విషయం, పరిపూర్ణతకు పొందేంత వరకు పరిగెత్తాలి. హల్లెలూయా. ఆ పరిగెత్తే మనస్తత్వం నువ్వు లేకపోతే కనుక మనం ఆ దర్శనాన్ని మనం కొనసాగించలేం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలిగిన వారమొకటి వరకు. చివరి స్టాండర్డ్ ఏంటంటే, ఆ యొక్క పాస్టర్నే, ఈ యొక్క పాస్టర్నే, అక్కడున్న పాస్టర్నే, ఇక్కడున్న పాస్టర్నే నీ జీవితంలో ఎప్పుడు రోల్ మోడల్గా తీసుకోవద్దు. ఏ మోడల్గా? రోల్ మోడల్గా. లేకపోతే మేమదేనికి అంత మహాజ్ఞానుడు మహాభక్తి కలిగాడు అంటే లాస్ట్కి ఒకటి ఉంటే సామెత ఉంటుంది, వెతక అదే చూడు చొట్టలు అంటారు కదా, వేమన పద్యం అదండి. మన నెత్తిలో వెతికి గుండె చాలా నున్నగా ఉంటుంది, కానీ వెతికి చూస్తే అక్కడక్కడ ఏముంటుంది, సొట్టలు అంటే గుంటలు ఉంటాయి. ఎంతగా చూడడానికి ఎంత గుండెది నైస్గా ఉన్నప్పటికీ అర్థమైందా, చూస్తే ఏమవుతుంది, గుండె గీసిన తర్వాత ఏమవుతుంది, మనకు సొట్టలు కనపడతాయి. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే, పైకి ఎంత బాగా కనపడిన ఏ పాస్టర్ అయినప్పటికీ సొట్టలు మాత్రం ఉంటాయి. సో అతన్ని ఎప్పుడు కూడా రోల్ మోడల్ కానీ ఎప్పుడు తీసుకోకూడదు. చాలామంది రోల్ మోడల్గా తీసుకుని పాపిష్టమైన నరకానికి పాత్రులుగా వాళ్ళ భ్రష్టత్వాలకు పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఉన్నారు. సో మనుషుని వెంబడించడం వల్ల, మనుషుని యొక్క క్రియలు, మనుషుని యొక్క ఖ్యాతిని బట్టి, పనిని బట్టి వెంబడించడం వల్ల ఏదో ఒక రోజున గొప్ప తగిలి నువ్వు కింద పడతాం ఖాయం. హల్లెలూయా. కాబట్టి నీకు స్టాండర్డ్ ఎవరంటే క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందుకని పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలుగు వరకు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రూస్ 5:7 శరీరధారి ఉన్న దినములలో, శరీరధారి అయిన ఉన్న దినములలో ఎవరు? యేసుక్రీస్తు. మహారోదనతోను, యేసుక్రీస్తు శరీరధారి ఉన్న దినములలో ఏం చేసిన? మహారోదనతో, కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన యోచనలను సమర్పించి హల్లెలూయా భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇక్కడ శరీర దినాలలో యేసుక్రీస్తు ఉన్న దినాలు, యేసుక్రీస్తు శరీర దినాలలో ఉన్న దినాలలో మహారోదనతో, కన్నీళ్లతో. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ క్రీస్తుకున్న స్టాండర్డ్ ఇది. ఆయన యొక్క ఒక లైఫ్ స్టైల్లో ఉందంటే మహారోదనతో, కన్నీళ్ళతో. మనం ఎక్కడైనా పెడితే యేసు కన్నీళ్ళు విడిచను అని చిన్న వచనం, చాలా స్మార్టెస్ట్ వచనం. ఎక్కడంటే లాజర్ చనిపోయిన తర్వాత ఆయన కన్నీరు, అదొకటే కన్నీరు తెలుసు మనకి. కానీ గెస్సెమనే తోటలో చేసిన కన్నీరు, ఒంటరిగా ఆయన అదేంటిది రాత్రంతా గడిపిన కన్నీళ్ళు ఎవరికి కూడా తెలియదు. యేసుక్రీస్తు యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్లో ఆయన భాగమైపోయింది ఏంటో తెలుసా? కన్నీళ్ళు, రోదన, మహారోదన, కన్నీళ్ళు ఆయన భాగమైపోయినాయి. అది తెలియదు ఎవరికని. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరిచిన విషయం బట్టే ఆయన శరీరధారి ఉన్నప్పుడు అంతగా ఏడ్చాడా, అంతగా రోధించాడా? అది ఆయన సంపూర్ణతకి స్టాండర్డ్. అది నువ్వు ఆ సంపూర్ణతలకు స్టాండర్డ్కి రావాలనుకుంటే కనుక నీ జీవితంలో దేవుని సన్నిధానంలో రోధించేవాడుగా, కన్నీరు కార్చేవాడుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయనకు దర్శనం ఉంది. ఆయన ఒక దర్శనంతో ఈ భూలోకానికి వచ్చాడు. సమస్త పాపులందరినీ, వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించి పరలోక రాజ్యానికి వారసత్వం చేయడానికి దర్శనముతో పంపబడిన క్రీస్తు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఆ దర్శనం కోసం ఆయన పంపించిన ఆ యొక్క గోల్ నిమిత్తం ఆయన తన శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతో కన్నీళ్లతో, ఒక క్రైస్తవుడుగా ఇలాంటి అనుభవంలోకి ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? క్రీస్తు తన దర్శనాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన అంటాడు, ఆయన చెమట రక్త బిందువుల వలె కారిని అంటున్నాడు. ఆయన చెమట రక్త బిందువు వలె కారిని. గెత్సేమనే తోటలో ఆ యొక్క పాత్రను పట్టుకుని, ప్రభా నీ చిత్తమైతే దీనిని తొలగించు, కానీ నా చిత్తంగా నీ చిత్తమే నాకు నెరవేరాలని చేసినప్పుడు ఆ ప్రార్థన ఎంత గంభీరమైన ప్రార్థన. తండ్రి తనకిచ్చిన దర్శనం, తనకి ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని, లేకపోతే ఆ యొక్క గోల్ని, లేకపోతే ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి ఎంత రోదనతో కన్నీళ్లతో కార్చిన తర్వాత ఏమన్నాడంటే, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి, అంటే తండ్రి అయిన దేవునికి మరణ నుంచి తప్పించడానికి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయనకి ఏం చేశాడంట, ప్రార్థనలతోనూ యాచనలు సమర్పించి. ప్రార్థన చేయడమే మనకు కష్టం, ఇంకా యాచనలోకి వెళ్ళాలంటే ఎంత కష్టం. అది కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే, బయటికి వెళ్ళేటప్పుడు ప్రభువా నేను వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి నేను క్షేమంగా రావాలి, అప్పుడు ప్రార్థన చేస్తాం. తినేటప్పుడు శుభ్రంగా అరగాలి, గ్యాస్ట్రిక్ కాకుండా తినేది అరగాలని కానీ అప్పుడు ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. చేయమా? ఈ రెండు విషయాల్లో చేస్తాం. తర్వాత కానీ కళన విషయాల్లో ప్రార్థన గుర్తొస్తుందంటే, చచ్చిపోయేలాగా ఉన్నారా బాబు ప్రార్థన చేయాలంటే, ఉపవాస ప్రార్థన కాదు కదా, కన్నీళ్ళు ప్రార్థన రానే రా. ప్రభువా స్తోత్రం అంటే కన్నీళ్ళు రానే రా. చూసారా? ప్రార్థన యాచనలను చేయించుకొని సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేను కూడా అంగీకరింపబడాలనుకుంటే కనుక ఈ విధమైన క్రీస్తులో ఉన్న సిస్టమేటిక్ యొక్క లైఫ్ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతే కనుక ఆ సంపూర్ణతలోనికి సమరూపమైన సంపూర్ణత మన జీవితాల్లో పొందకుండా లేకపోతే కనుక మనం జీవించలేం, మనం ఆయనలాగా మనం జీవించలేం. అందుకని ఏమంటాడంటే, ఆయన క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలిగేంత వరకు ఆ సంపూర్ణతలోకి మనం కూడా ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనకి ఇచ్చిన కొలబాబు, దీన్నే ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ఎడిఫికేషన్ ఆఫ్ ద ఏ క్రిస్టియన్ పర్సన్ అంటారు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకోండి అని మనం ఒకసారి రివిజన్ చేసి మనం ముందుకెళ్దాం. ఏం చేసాం? 1:11 విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమరూపమైన సంపూర్ణం కలిగే వరకు ఆయన నియమించెను. హల్లెలూయా. తర్వాత ఏమంటాడు తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణులట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరిని సువార్తలుగాను, కొందరి కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పాస్టర్ గారు నీ సంఘంలో నీకు కలిగిన తలాంతుల్ని, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పొజిషన్ నీకు ఇస్తే కనుక డోంట్ నెగ్లెక్ట్ దట్ పొజిషన్. నువ్వు బాగా పాటలు పాడగలవేమో, లేకపోతే మోటివేట్ చేయగలవేమో, నువ్వు అనేక మందిని గ్యాదర్ చేయగలవేమో, అనేక పాటల ద్వారా నువ్వు ముందుకు వెళ్ళగలవేమో. ఏ రెస్పాన్సిబిలిటీ నీకు నీ సంఘంలో నీ దాసుడు నీకు చేతికిచ్చాడో ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే సంఘం యొక్క సంపూర్ణతలోకి నువ్వు కూడా పాలుభాగస్తుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అలా కాకుండా ఆయనే వాకింగ్ చెప్పుకుంటాడు, ఆయనే పాటలు పాడతాడు, ఆయనే పోత పట్టుకుంటాడు, ఆయనే చేపలో వేసుకుంటాడు, ఆయనే సాగిస్తాడు. మనం మాత్రం విఐపీలాగా మనం తయారవుద్దాం. సమయానికి వచ్చినా రాకపోయినా మన కోసం నియమింపబడిన కుర్చీ ఉంటుంది, దాంట్లో కూర్చొని ఆ దేవుని వాక్యాన్ని విఐపిగా విని టాటా బాయ్ వేసి, మా పాస్టర్ గారు అంటారు, దులుపుకొని పోతా ఉన్నారు. ఎందుకంటే బాండెడ్ సర్వెంట్ అనమాట.
ఏ పాస్టర్ ఈజ్ ఏ బాండెడ్ సర్వెంట్. ఎవరికైనా బానిసత్వానికి విముక్త ధర్మాలు ఉన్నాయి, కానీ చచ్చి పాస్టర్కి మాత్రం విముక్త ధర్మాలు ఏమీ లేవు. బయట పనిచేసేవాడికి ఆడికి కొన్ని వర్కర్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే 8 గంటలే పని చేయరా, ఉంటాయి ఉండవా? 8 గంటల పని చేయి, తర్వాత 8 గంటల తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. కానీ పాస్టర్కి ఆ 8 గంటలు కూడా 8 గంటలు కూడా లేదు. అందుకనే బాండెడ్ సర్వెంట్. ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి ఎవరికీ శక్తి లేదు. అలాంటి బాండ్ అది. ఎందుకంటే నువ్వు నీరసంగా ఉన్నా ప్రార్థన చేయాలి, అర్థమైందా? నీ ఇంట్లో శుభకార్యం చేసినా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, అర్థమైందా? నువ్వు వాక్యం వినడానికి రాత్రంతా చదివి రాత్రంతా దేవుని వాక్యాన్ని కనిపెట్టుకొని నీకు ఏ ఉపదేశం ఇవ్వాలో ఆ ఉపదేశం కోసం సిద్ధపడాలి. అవునా కదా? కాబట్టి ఎంతగా నీ కోసం 24/7 నీ ఆయన మనసు ధ్యాస అంతా కూడా నీ వ్యక్తిగత జీవితం మీద, నీ ఆత్మీయ జీవితం మీద, నీ కుటుంబ జీవితం మీద, నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క ప్రోగ్రెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పాస్టర్ దగ్గరికి వచ్చి బాగా చదవద్దు అంటాడా? బాగా చదవయ్యా, పిల్లల్ని బాగా చదివించు అని అంటాడా? వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఎక్కువగా చింతించేవారు ఎవరంటే ఈ లోకంలో పాస్టర్ మాత్రమే. అన్నీ చేసినా కానీ మనం మాత్రం మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీలో మాత్రం సరిగా ఏం చేద్దాం? ఈ దర్శనానికి వెళ్ళాలనుకుంటే కనుక నువ్వు కూడా దాంట్లో పాలుభాగస్తుడు. సంఘం యొక్క సంపూర్ణత పొందడానికి దేవుడు విభింపబడిన ఆ యొక్క పరిచర్య ధర్మాన్ని నువ్వు కూడా చేయాలి. హల్లెలూయా. అలా చేయనంత వరకు నీ దర్శనం నువ్వు కొనసాగించలేవు, ఆ దర్శనానికి నువ్వు చేరుకోలేవు. 2 మాటలు చదువుకున్నావు. 1 ఎన్లైట్మెంట్ అండ్ 2 ఎడిఫికేషన్. ఒక సంఘం వాక్యంతో పాటు క్రీస్తు యొక్క సామర్థ్యం కలిగి జీవించే సంఘంగా ఉండాలి. అదే సంఘం క్రీస్తు యొక్క సంపూర్ణతలు రావడానికి ఆ దేవుడు చెప్పిన ఆ విధానంలో మనం నడిచినప్పుడు మాత్రమే మన సంపూర్ణతకి రాగలం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీ నామానికి వందనాలు. మొదటి దినాన్న ప్రభువైనా భూమిని తలక్రిందులు చేసేవారు ప్రభు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని ప్రభు గొప్ప మాటలు ప్రభువైనా అపోస్తుల కార్యం నుంచి మాకు చెప్పావు తండ్రి. ఏ విషయాలు అయితే ప్రభు మాకు బోధించారో ఆ విషయాల్లో ప్రభువైనా వాళ్ళు చేత పట్టుకుని ఆ దర్శనాన్ని పోగొట్టుకోకుండా ఎంత హింస అయినను, ఎంత శ్రమ అయినను, ఎంత బాధ అయినను, ప్రభా ఆకలైనను, దప్పుకైనను, ప్రభువైనా రాజుల భయమ చేతనైనా ప్రభువైనా ఏదైనప్పటికీ నీ ప్రభా ఎక్కడున్నారో అక్కడ విట్నెసెస్గా వాళ్ళు సాక్ష్యములుగా వాళ్ళు జీవించారు తండ్రి. కారణం వాళ్ళొక దర్శనం ఉంది ప్రభా. వాళ్ళు ఒక దర్శనంతో పంపబడ్డారు తండ్రి. సర్వలోకానికి వెళ్ళి శిష్యులుగా తయారు చేయడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడని చెప్పిన మాట ప్రభువైనా వాళ్ళ చేత పట్టుకుని ప్రభువైనా వాగ్దానం చేయబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువైనా వాళ్ళు పొందుకునేంత వరకు ప్రభువైనా వేచి ఉండి యూదయాలను, సమరయాలను, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి వాళ్ళు చేసిన ప్రయాణంలో ప్రభువైనా అనేకమైన వ్యక్తులను మీరు దర్శించారు. అనేకమైన సంఘాలని ప్రభువైనా మీరు కట్టారు. అనేకమంగా ప్రభువైనా సువార్తను వెదజల్లారు. ఆ సువార్త పరిఫలమే ఈ రోజున ప్రభా మేము కూడా ఇండియాలో, భారతదేశంలో ప్రభువైనా నీ నామాన్ని స్మరించడానికి కారణం తండ్రి. మా నుంచి ఈ దర్శనం ప్రభువైనా నశించిపోతున్న వారికి ప్రభువైనా మేము తీసుకువెళ్ళాలంటే నాయనా మాకు ఉన్న వనరులని రిసోర్సెస్ని మేము ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని కూర్చున్నాను. నీ వాక్యాన్ని, నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి సమరూపంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ దర్శనంలోనికి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని కూర్చున్నాను. మా జీవితాల్లో ఎడిపోయడానికి మీరు చూపించిన ప్రతి ఒక్క కథాన్ని విశ్వాసంలో ఏకత్వం పొందుకోవడంలో, పరిపూర్ణత పొందుకోవడంలో, సంపూర్ణ అవడానికి, క్రీస్తు కలిగిన సర్వ సంపూర్ణతలోనికి మేము సమరూపంలోకి మారబడడానికి సహాయం చేయమని కూర్చున్నాను అప్పుడు మా ముందుబడిన లక్ష్యం మేము చేరుకోగలం. భలే మంచి దాసుడా అని ఏ అని పలకగలిగే ఒక ధన్యత కలిగిన ఒక సంఘంగా, ఒక వ్యక్తిగా నిలబడాలంటే
మీరు ఇచ్చిన ప్రభానైనా ఆ దర్శనాన్ని కొనసాగించడానికి సహాయం చేయనుకొచ్చున్నాను. విన్న కొద్దివారైన ప్రభా ఆ మాటలు వారి హృదయాల్లో రేకెత్తించమని కూర్చున్నాను ప్రభా. ప్రభావితంగా పనిచేటట్లు కృప చూపించమని కూర్చున్నాను తండ్రి. ప్రభా 11 మందే ప్రభా నీ దర్శనాన్ని తీసుకెళ్లారు ప్రభా. నాయన 120 మంది అయ్యారు. 120 నుంచి 3000 మంది అయ్యారు ప్రభా. లెక్కకు మించిన ప్రభా విశ్వరానైన విశ్వాసులు రావడానికి క్రైస్తవం మారడానికి కారణం ఆ 11 మంది వాళ్ళ భుజాల మీద ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభా, దర్శనాన్ని బట్టే ప్రభా. వచ్చిన వారు కొంతమైనప్పటికీ వాళ్ళకి ప్రభా భారం కలిగించి ఆ దర్శనాన్ని మోసుకుని ప్రభా ఏకత్వం పొంది సర్వసంపూర్ణతలోనికి ప్రభానైనా సమరూపంలోనికి మారబడి నీ యొక్క దర్శనాన్ని కొనసాగించే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం తోడినడ ఈ వాక్యం విన్న పిల్లలతో కూడా, వాక్యం అందించిన సేవకుడితోనూ వాళ్ళ సంఘంతోనూ సదాకాలం నిలుచుంటూ నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రేపటికి మనం తలారితో ఆరాధనకు త్వరగా వచ్చి మనం కలుసుకుంటాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.